వైసీపీ అధినేత జగన్ కు ప్రాణహాని ఉందా? అందుకే ఆయన ఎక్కువగా బెంగళూరులోనే మకాం వేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూశాక జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అడపాదడపా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెళ్తున్నారు. కానీ అక్కడే ఉండిపోవడం లేదు. అటు హైదరాబాద్ నివాసానికి కూడా వెళ్లకుండా జగన్ బెంగళూరుకే పరిమితమవుతున్నారు. తాడేపల్లి వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత మధ్య ఉంటున్నారు తప్ప ప్రజలతో మమేకం కావడం లేదు. జగన్ ఇంత అభద్రతా భావంలో ఎందుకున్నారు? ఆయన దగ్గరున్న సమాచారం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ అధినేత జగన్ గత కొద్ది రోజుల నుంచి బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గతంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండే జగన్ ఇప్పుడు మాత్రం దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరుని ఎంచుకున్నారు. తనకు అదే సురక్షిత ప్రాంతమని ఆయన గట్టిగా నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ అయినా తాడేపల్లి అయినా తనకు సురక్షితం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే తాడేపల్లికి వచ్చి ఇలా బెంగళూరుకు వెళ్లి అక్కడ గడుపుతున్నారు. ఫ్యామిలీతో సహా అక్కడ ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఆయనకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్ కు తాడేపల్లిలో పెద్ద నివాసం ఉంది. ప్రభుత్వం ఎన్నికల తర్వాత సెక్యూరిటీని తొలగించింది. దీంతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. తనపై దాడులు జరిగే అవకాశం ఉందని తెలియడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తనను అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం ఆయనలో బలంగా ఉన్న కారణంగానే జగన్ బెంగళూరు సేఫ్ ప్లేస్ గా ఎంచుకున్నారని, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసం కూడా సురక్షితం కాదని ఆయన గుర్తించారంటున్నారు. అక్కడ తన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఓటమి చెందిన తర్వాత లోటస్ పాండ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మొత్తం మకాం బెంగళూరుకే మార్చేశారు. బెంగళూరులో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని కొంత ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకంతో జగన్ ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. అవసరమైతే తప్ప తాడేపల్లికి ఆయన రారు అని కూడా చెబుతున్నారు. తాడేపల్లిలో ఉంటే పార్టీ కార్యకర్తల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన భావించి ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన తాజాగా తనకు ప్రాణహాని ఉందని హైకోర్టును ఆశ్రయించారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ తెలిపారు. తనకు తగినంత సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. మొత్తం మీద జగన్ మాత్రం తనకు ప్రాణహాని ఉందని గట్టిగా నమ్ముతున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించామని, ఆయనకు ప్రస్తుతం జెడ్+ సెక్యూరిటీ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. భద్రత తగ్గించారంటూ ఆయన చేస్తున్న వాదన నిజం కాదని పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తన భద్రతను తగ్గించేశారని, జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వాదనలో వాస్తవం లేదని పోలీస్ శాఖ తెలిపింది. ప్రస్తుతం మాజీ సీఎం అయిన ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వడం కుదరదని, చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్ కు అంతే భద్రత కొనసాగిస్తున్నామని పోలీస్ శాఖ వివరించింది. ప్రస్తుతం జగన్ కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందని, షిఫ్ట్ కు 2 చొప్పున మొత్తం 6 PSOలు 24 గంటల పాటు ఆయనకు భద్రత కల్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 24 మంది సిబ్బందితో 2 ఎస్కార్ట్ బృందాలు నిరంతరం ఆయనతో ఉంటారని, పగలు రాత్రి కలిపి మొత్తం 5 వాచర్లను ఏర్పాటు చేశామని వివరించింది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రతా ఇన్ఛార్జిగా పెట్టామని, 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న మొత్తం 6 ఫ్రిష్కర్లు, స్క్రీనర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లను జగన్ కు కేటాయించామని పోలీస్ శాఖ వెల్లడించింది. రైట్, ఇక ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.